హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో సమ్మర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ₹3,200 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:8 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ బి అండ్ సి అని ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సో టోటల్ అమౌంట్ ఏమో 3,200, వాటి యొక్క రేషియో ఎంత ఇచ్చాడంటే, సో A:B:C. సో 3:5:8. సో ఈ యొక్క రేషియో ఏదైతే ఇచ్చాడో వీటన్నిటిలో సమ్ చేసుకుంటాం ఫస్ట్. సో సమ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? ఇది 16. ఈ యొక్క 16 పార్ట్స్కి అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 3,200 అన్నమాట. అప్పుడు నాకు 1 పార్ట్ ఏమవుతుంది? ఇది ఇక్కడ 16 2 32 కాబట్టి 200 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ ఆఫ్ బి అండ్ సి. బి అండ్ సికి డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడేమో బి వాల్యూ 5, సి వాల్యూ 8. వీటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. సో 3 పార్ట్స్ కాబట్టి ఒక పార్ట్ 200 అయినప్పుడు 3 పార్ట్ ఏమవుతుంది? 600. సో ఇదే ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి డివైడ్ అన్ అమౌంట్ ఆఫ్ 10,500 among themselves in the ratio of 5:7:9 respectively. If each one gets 500 more, then what will be the ratio of the amounts with A, B and C అన్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ 10,500. సో A:B:C. సో 5:7:9 అన్నమాట. సో ఈ మూడిట్ని యాడ్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది నాకు? ఇది 21. ఈ 21 పార్ట్స్కి అమౌంట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10,500. అప్పుడు నాకు 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇది సో 10,500 డివైడెడ్ బై 21. సో 21 5 టైమ్స్. సో అప్పుడు నాకు 1 పార్ట్ ఈక్వల్ ఎంత అంటే 500. ఓకే, సో అప్పుడు నాకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎంత అవుతుందంటే, సో ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ కాబట్టి 5 5 25, 2,500 అవుతుంది. అదేవిధంగా బి వాల్యూ ఎంత ఉంది? అక్కడ 7 పార్ట్స్. అంటే రేషియోలో 7 ఇచ్చాడు కాబట్టి 7 5 35. అదేవిధంగా సి వాల్యూ 9 పార్ట్స్. సో 9 5 45. ఇది ఒక అమౌంట్ అనేది. ఇప్పుడు ఇంకోటి ఏం చేశాడు ఇక్కడ, ఇఫ్ ఈచ్ వన్ గెట్స్ 500 మోర్ అన్నాడు. అంటే ఒక్కొక్క దానికి 500 యాడ్ చేసుకుంటే అప్పుడు నాకు వచ్చే రేషియో ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు నీకు ఏ వాల్యూకి 500 యాడ్ చేస్తే ఇదంతా అవుతుంది 3,000, ఇదేమో 4,000, ఇదేమో 5,000. సో వీటికి రేషియో అన్నప్పుడు ఇందులో 3 zeros, ఇందులో 3 zeros, ఇందులో 3 zeros క్యాన్సిల్ అయిపోతే అప్పుడు నాకు న్యూ రేషియో ఏమవుతుందంటే A:B:C అన్నప్పుడు 3:4:5. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 640 students is 5:3. If 30 more girls are admitted in the school, then how many more boys should be admitted so that the ratio of boys to that of girls becomes 14:9 అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూద్దాం. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ బాయ్స్, గర్ల్స్. సో టోటల్ ఎంతమంది అంట? 640. ఇది టోటల్. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత ఇచ్చినాడు? 5:3. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అయింది? ఇది 8 పార్ట్స్. టోటల్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ అన్నప్పుడు ఒక్కొక్క 1 పార్ట్ ఏమవుతుంది? సో 8 8 64 కదా, అంటే 8. అంటే 8 8 640 అవుతుంది. అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత అంటే 80 అన్నమాట. సో 1 పార్ట్ 8 అన్నప్పుడు, సో దీన్ని 80తో మల్టిపుల్ చేసుకుంటే 8 5 40, అంటే 400 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. అదే 80 దీన్ని మల్టిపుల్ చేసుకుంటే
240 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. 400 ఏమో బాయ్స్, 240 ఏమో గర్ల్స్. ఇప్పుడు 30 మోర్ గర్ల్స్ ఆర్ అడ్మిటెడ్ అన్నాడు. అంటే దీనికి 30 యాడ్ చేసుకుంటే అప్పుడు నాకు ఇదేమైంది 270 అయింది. సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీటి యొక్క రేషియో అనేది ఎంత అయిందంట ఫైనల్గా 14:9. 14:9 ఇది రేషియో. సో ఎప్పుడు ఈ 9 ఎప్పుడైంది ఈ 30 గర్ల్స్ అనేది ఈ 240 ప్రెజెంట్ ఉన్నదేమో 240 గర్ల్స్ 30 యాడ్ చేసి 270 అయింది. అప్పుడు ఈ రేషియో అనేది ఏమైంది 9 అయింది. సో ఈ 9 టేబుల్లో 27 ఎన్ని టైమ్స్ పోతుంది 30 టైమ్స్. అంటే 930 జర్ 270. సేమ్ ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో సేమ్ దాంతో దీన్ని మల్టిపుల్ చేయండి. అప్పుడు 14 జర్ ఎంత 42. సో ఇక్కడ 30తో మల్టిపుల్ చేసుకుంటే మనము సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది అప్పుడు వాల్యూ 420. ఇక్కడేమో ఆల్రెడీ 400 ఉన్నారు. అంటే ఇంకొక 20 మెంబర్స్ బాయ్స్ని యాడ్ చేసి అప్పుడు నాకు ఈ రేషియో అనేది 14:9 అవుతుంది. అంతేనా? సో ఇక్కడ ప్లస్ అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ +20 యాడ్ చేసుకుంటే అప్పుడు నాకు ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఎంతమందిని బాయ్స్ని యాడ్ చేస్తే ఈ యొక్క రేషియో అనేది 14:9 అవుతుందంటే 20 బాయ్స్ అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ 20 బాయ్స్. 20 బాయ్స్ని యాడ్ చేస్తే అప్పుడు నాకు ఈ రేషియో అనేది ఏమవుతుంది 14:9 అవుతుంది. సో ఓకే. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఓకే. సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇఫ్ 36:81 x:63 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఇది సింపుల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నప్పుడు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇవి, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఇవి. సో అప్పుడు నాకు 81 × x ఈక్వల్ టు 36 × 63. సో అప్పుడు నాకు x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 36 × 63/81. సో 9 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. సో 9 9 జర్ 81, 9 4 జర్ 9 1 జర్ 9 7 జర్. సో అప్పుడు నాకు x ఈక్వల్ టు ఎంత అంటే 28. ఓకే. సో ఇదన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ వస్తుంది. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.